కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. తొక్కిసలాట ఘటన బాధితుల్ని పరామర్శించనున్నారు. కాసేపట్లో తిరుపతికి మాజీ సీఎం జగన్ కూడా వెళ్లనున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు జగన్. కర్నూలు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి బయలుదేరనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే నిన్న వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 6 మంది మృతి చెందారు. అలాగే దాదాపు 30 మందికి పైగా క్షతగాత్రులు కూడా తిరుపతిలోని సిమ్స్ అలాగే రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారు. వాళ్ళు తక్షణమే ఒక మంత్రుల బృందాన్ని కూడా నిన్న హుటాహుటిన కూడా తిరుపతి అమరావతి నుంచి కూడా వాళ్ళంతా తిరుపతికి పంపించడం జరిగింది. బాధిత ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు కూడా దాదాపు ప్రభుత్వం తరపున కూడా 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు మంత్రులంతా కూడా ఇప్పుడు అక్కడే హోమ్ మినిస్టర్ అన్నిటితో పాటు రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అలాగే దేవాదాయ శాఖ మంత్రి కూడా అందరూ కూడా అక్కడే ఉండి బాధిత కుటుంబాలకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న వైజాగ్ పర్యటన ముగించుకొని ఆయన విజయవాడకు చేరుకున్న రాత్రి. అయితే ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు కూడా తిరుపతికి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలోని రుయా సిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ క్షతగాత్రులను కూడా బాధితులను కూడా ఆయన చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ తిరుపతిలోని అక్కడ సిమ్స్ ప్రాంగణంలో కూడా ఆయన టీటీడీ ఈఓ అలాగే జేఈఓ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా ఆయన ఈ ఘటనపై కూడా పూర్తి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడ మంత్రులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మొత్తం ఈ ఘటన కారణాలు ఏమున్నాయి, ఎలా జరిగిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆరాధించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ ప్రమాదానికి కారణం ఎవరున్న ఎవరైతే అధికారులు వాళ్ళపై కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టు సమాచారము. అయితే దీంతో పాటు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఆయన కూడా తిరుపతికి చేరుకోబోతున్నారు. నిన్న ఆయన కూడా వైజాగ్ పర్యటన ముగించుకొని నిన్న విజయవాడకు చేరుకున్నారు. అయితే ఈ రోజు ఆయన కర్నూలు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అలాగే ఈ రోజు రేపు 2 రోజులు కర్నూలు పర్యటన చేయాల్సి ఉన్నా కూడా ఈ తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన కూడా మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన ప్రత్యేక విమానాన్ని కూడా విజయవాడ నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానాన్ని కూడా తిరుపతికి చేరుకుంటారు. అక్కడ క్షతగాత్రులని బాధిత కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎంతో పాటు కూడా అక్కడ బాధితులను కూడా పరామర్శించి అక్కడ జరిగే అధికారులతో కూడా బాధిత కుటుంబాలకు చేసిన సహాయక చర్యలపైన కూడా ఆయన సమీక్షిస్తారు. అయితే దీంతో పాటు డిప్యూటీ సీఎం తో పాటు అలాగే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఆయన కూడా తాడేపల్లి నుంచి కూడా ఆయన ప్రత్యేక విమానం కూడా ఆయన కూడా ఇక్కడికి తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం ఆయన రుయా సిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని పరామర్శించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ స్థానికంగా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనిపైన కూడా ప్రభుత్వం మటుకు సహాయక చర్యలు చేపడుతుంది, కొనసాగుతున్నాయి. మరి కాసేపట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి తిరుపతి చేరుకుంటారు. అలాగే బాధితులకు ప్రభుత్వం తప్పగా పూర్తిగా సహాయ సహకారం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు అక్కడ అధికారులు ఇప్పటికీ ఆదేశించారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ తిరుపతి చేరుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.